కేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. అసలు ఏంది ఈ కేసు, ఏంది జరుగుతున్నది, ఏంది ఇవాళ ఆ ఫోన్లు బంద్ చేయరాదు పోయి కొద్దిసేపు ఊకెళ్ళులేంది, కొద్దిగా సైలెంట్ అన్న పెట్టుకోండి. అంతగానో ఇంపార్టెంట్ ఫోన్లు ఉంటే బయటకన్నా పోండి. దయచేసి మిత్రులు, నేను కోరేది ఏమంటే, మేము గత 2 రోజులుగా, నిన్న ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కోరినాం. సెషన్ నడుస్తోంది కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంటు క్యాబినెట్లో ఏదో గంటన్నర సేపు తర్కం చేసింది, చర్చించింది, పరిశోధించింది, సాధించింది, ఏదో కనిపెట్టినరు అని చెప్పి లీక్లు ఇస్తూ ఉన్నారు. మేమేమి అడిగామంటే, ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడాడు ఎందుకు? 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం, దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది, ఊకెళ్ళొల్లేంది బొబ్బేందని అడిగినాం. కానీ ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే, ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు విషయం, ఇందులో ఏం లేదు, చేసేది లత్కోరు పని కాబట్టి సాటుమాటుకు చేయాలి తప్ప ఓపెన్గా చేస్తే ఇజ్జత్ పోతుంది. అందుకే తప్పించుకోలేక, మింగలేక, కక్కలేక ఓపెన్గా ఇలానే అసెంబ్లీలో కూడా అడిగినా, పెట్టు దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలోని స్పీకర్ గారిని అడిగినా, చర్చకు రారు. నిన్న రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన, ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన, పత్తలేదు. ఇక రేపో లేకపోతే ఎల్లుండో ఆయనతో అసెంబ్లీ ఏదో నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులు వలిగేటట్టు ఏదో సేమ్ సోది ఉపన్యాసాలు చెప్పి అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. అసలు ఫార్ములా ఈ ఏంది, అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది, అసలు జరిగింది ఏంది? అందుకే అనివార్య పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వానికేమో చర్చకు ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రుజువుపించే శక్తి లేదు. ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప ఇవాళ జరిగిందేందో కనీసం మీ ద్వారానన్నా ప్రజలకు చెప్పాలా. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద గుర్తుపడుతున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వారు ఓట్లేస్తే నేను ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినవాడిని, ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే 5 ఎలక్షన్లు గెలిచినవాడిని. కాబట్టి తప్పకుండా వారికన్నా నిజాలు చెప్పాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి, అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను. జరిగింది ఏంటి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళొక్కసారి చరివిత చరణం అయినప్పటికీ, కొద్దిగా మీకు బోర్ కొట్టినప్పటికీ దయచేసి సావధానంగా వినాలని రిక్వెస్ట్. హైదరాబాదులో, ఇండియాలో ఈ కార్ రేసింగు, మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ అనేది రావాలని, ఈ క్రీడగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి తేవాలని చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001వ సంవత్సరంలో ఆనాడు ఫార్ములా 1 రేస్ని ఇక్కడికి తేవాలని, చాలామంది మిత్రులు కూడా మీడియాలో ఫార్ములా 1ని ఫార్ములా ఈని కలగాపులగం చేసి వాడుతున్నారు. దయచేసి అందుకే మీకు వివరంగా చెప్తాను. ఫార్ములా 1, 2, 3, 4 అవేమో రెగ్యులర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఐస్ ఇంజన్స్ అంటారు వాటితో జరిగే రేసులు. ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వాహనాలతో జరిగే రేసు ఫార్ములా ఈ. ఇవన్నీ కూడా FIA కిందికి వస్తాయి, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అని, దాని కిందికి వస్తాయి. ఎట్లయితే క్రికెట్లో మనకు BCCI, ICC 2 ఉంటాయి. BCCI అంటే భారత్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా, ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అట్లాగే ఇందులో కూడా 2 అసోసియేషన్స్ ఉన్నాయి. ఒకటి FMSCI, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఇండియా, సేమ్ BCCI మాదిరిగా ఇండియాలో ఒకటి ఉంది. అదే మాదిరిగా మళ్ళీ ఇంటర్నేషనల్గా FIA, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్. ఆ FIA అనేది ఎపెక్స్ బాడీ, దాని కిందనే F1, F2, F3, F4, FE అంటే ఫార్ములా ఈ. ఈ రేసులన్నీ కూడా వాళ్ళ కిందనే నడుస్తాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2001, 2, 3 ఆ ప్రాంతంలో ఈ బర్నీ ఎకెల్స్టోన్ అని ఆయన ఫార్ములా 1 యొక్క CEO, ఆయనని కలిసి మీరు హైదరాబాద్కి రండి, మీరు ఇక్కడ రేస్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను ప్రభుత్వ పరంగా అని ప్రయత్నం ప్రారంభించారు. కానీ దురదృష్టం ఆ ప్రయత్నం ఫలవంతం కాలేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయారు, అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ
చంద్రబాబు నాయుడు గారు ఓడిపోక ముందే ఆయన ప్రభుత్వంలో ఉండంగానే ఇవాళ గోపన్పల్లి, మనకిప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉన్న ప్రాంతం గోపన్పల్లి, అక్కడ 580 ఎకరాల భూసేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా. దేనికి? ఒక ఫార్ములా 1 రేస్ ట్రాక్, పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి, దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది. దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ 15 ఎకరాల భూమి ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డికి కూడా ఎరికే. ఆయన గుంజుకున్నాడా లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడా అది నాకు ఎరకలేదు. కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టిండు. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు 15 ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా 1 కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మొన్న 2023 ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డిక్లేర్ చేశారు. తదనంతరం ప్రయత్నాలు జరిగినాయి దేశంలో. ఈ F1 అనే రేసును తేవాలి, ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాగా పాపులర్ రేస్ F1. దాని చుట్టూ మర్చెండైజింగు, దాని చుట్టూ కొన్ని సిటీల యొక్క గ్రోతే దాని చుట్టూ ఉంది. మొనాకో అనే ఒక సిటీ ఉంటుంది, ఒక కంట్రీ కమ్ సిటీ. అది మొనాకోలో జరిగే గ్రాండ్ ప్రీ వరల్డ్ ఫేమస్. అక్కడి పెద్ద పెద్ద వాళ్ళు, ప్రపంచంలో ఉండే బిలియనీర్లు అందరూ దిగుతారు. అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే ఈ ఫార్ములా 1 రేస్ వల్ల.